ఖమ్మం జిల్లాలో అగ్ని ప్రమాదం జరిగింది. అద్దంకి పాత బస్టాండ్ సెంటర్లోని ఓ హోటల్లో మంటలు చెలరేగాయి. పక్కనే ఉన్న మరో 2 షాపులకు కూడా మంటలు అంటుకుంటున్నాయి. సంఘటన స్థలికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్, అసలు మంటలు రావడానికి కారణం ఏంటి? అదుపులోకి వచ్చాయా? ఫైర్ ఇంజిన్ సిబ్బంది అక్కడికి చేరుకున్నారా? నిలిమ ప్రస్తుతానికి మంటలు అయితే అదుపులోకి వచ్చినాయి. ఉదయం 5:30, 6 గంటల ప్రాంతంలో హోటల్ పాత బస్టాండ్ అద్దంకి పాత బస్టాండ్ లో ఉన్న ఒక హోటల్ వంట చేస్తున్న సమయంలో ఈ అగ్ని ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తుంది. అయితే గ్యాస్ లీక్ అయ్యడం వల్ల మంటలు చెలరేగాయని కొంతమంది చెప్తున్నారు. మరి కొంతమంది పొయ్యి మంటలే పక్కన ఉన్నటువంటి చెత్తకు దానికి వండుకున్న తర్వాత దాన్ని కాస్త హోటల్కి అంటుకోవడం, దాని పక్కన ఉన్న తాళ్ళు అమ్మే షాప్ ఒకటి ఉంటుంది. ఆ షాపు కూడా వేగంగా మంటలు వ్యాపించడం, ఆ షాప్ నుంచి మరో షాప్కి, ఇలా 3 షాపులు హోటల్స్ తో సహా 3 దగ్ధమైనాయి. పెద్ద మంటలు రావడంతో ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు పాత బస్ స్టాండ్ సెంటర్ లో ఉన్న వ్యాపారస్తులంతా కూడా. ఎందుకంటే మరిన్ని షాపులకి అంటుకుంటుంది అన్న ఒక ఆందోళన ఉండింది. అయితే వేగంగా ఫైర్ సిబ్బంది స్పందించి ఆ మంటలను కేవలం ఆ 3 షాపులకు మాత్రమే పరిమితం చేసి మొత్తం ఆర్పేసినట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద అంతలో అదుపులోకి రావడం వల్ల ఊపిరి పీల్చుకున్నారు. మీరిమా. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్.